హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. తెలంగాణ స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినటువంటి కోర్ట్ ఎగ్జామ్లో వచ్చే ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశ చరిత్రను విశేషంగా ప్రభావితం చేసిన తూర్పు ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే మన ఇండియన్ హిస్టరీలోనే మన భారతదేశ చరిత్రను విశేషంగా ప్రభావితం చేసినటువంటి తూర్పు ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడిందో చూద్దామండి. అయితే ఆప్షన్స్లోకి వెళ్తే ఆప్షన్ ఏ 1600, ఆప్షన్ బి 1664, ఆప్షన్ సి 1602, ఆప్షన్ డి 1500. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 1600. 1600లో తూర్పు ఇండియా కంపెనీ స్థాపించబడింది. నెక్స్ట్, క్రింది వానిలో సత్యం మీద గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి. తూర్పు ఇండియా కంపెనీ స్థాపించినప్పుడు బ్రిటిష్ రాణి ఎలిజబెత్ I. నెక్స్ట్, పోర్చుగీస్ వారి ప్రధాన కేంద్రము గోవా. ఇక్కడ బ్రిటిష్ రాణి కనుక చూసినట్లయితే ఎలిజబెత్ I అండి తూర్పు ఇండియా కంపెనీ స్థాపించినప్పుడు. నెక్స్ట్, పోర్చుగీస్ వారి ప్రధాన కేంద్రము గోవా. నెక్స్ట్, క్రింది వానిలో సరికాని వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రెండు సరికావు. ఇక్కడ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా శ్రీకృష్ణదేవరాయలతో స్నేహం చేశాడు. నెక్స్ట్, ఫ్రాన్సిస్ డి ఆల్మిడా పోర్చుగీస్ ప్రధాన కేంద్రంను కొచ్చిన్ నుండి గోవాకు మార్చారు. ఇవి రెండు సరికాని వాక్యాలుగా గుర్తించడం అయింది. నెక్స్ట్, భారతదేశ స్వాతంత్ర సమయానికి పోర్చుగీస్ వారి దగ్గర ఉన్నటువంటి స్థావరాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, డయ్యూ డామన్, గోవా. ఇవి భారతదేశ స్వాతంత్ర సమయానికి పోర్చుగీస్ వారి దగ్గర ఉన్నటువంటి స్థావరాలు. క్రింది వానిలో సరైన వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రెండు సరైనవే. ఇక్కడ డెన్మార్క్ మరియు డచ్. అయితే డెన్మార్క్ యొక్క ప్రధాన కేంద్రం కనుక చూసినట్లయితే సెరంపూర్ అండి. డచ్ యొక్క ప్రధాన కేంద్రము నాగపట్నము. నెక్స్ట్ క్వశ్చన్. తూర్పు ఇండియా కంపెనీ స్థాపించినప్పుడు భారతదేశంలో ఏ చక్రవర్తి పరిపాలిస్తున్నాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అక్బర్. పోర్చుగీస్ స్థావరాలను జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, పశ్చిమ తీరము డయ్యూ డామన్, తూర్పు తీరము సాల్షెట్టి ముంబై బేసిన్, మహారాష్ట్ర శాంతోమ్ హుగ్లీ చిట్టగాంగ్, గుజరాత్ కొచ్చిన్, కాలికట్, గోవా. నెక్స్ట్ క్వశ్చన్. డెన్మార్క్ వారి దగ్గర నుండి ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ట్రాంకోబార్ మరియు సెరంపూర్ని కొనుగోలు చేశాడు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1వ హార్డింగ్. ఈ డెన్మార్క్ వారి దగ్గర నుండి 1వ హార్డింగ్ అనే బ్రిటిష్ గవర్నర్ జనరల్ ట్రాంకోబార్ మరియు సెరంపూర్ను కొనుగోలు చేశారు. క్రింది వానిలో తప్పుగా జతపరచనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఫోర్ట్ జార్జ్ బొంబాయి. నెక్స్ట్ క్వశ్చన్. దేశానికి సముద్ర మార్గాన్ని కనుగొని కాలికట్ చేరుకున్నటువంటి పోర్చుగీస్ నావికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వాస్కోడి గామా. నెక్స్ట్, క్రింది వానిలో భేదంగా ఉన్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, షేర్ ఖాన్ లోడి. నెక్స్ట్, సూరత్లో స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి హాక్సిన్కి అనుమతి ఇచ్చింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జహంగీర్. నెక్స్ట్, ఏ పోర్చుగల్ రాజు భారతదేశంలో సముద్ర మార్గం కనుగొనటకై పోర్చుగల్లోని విన్ సాగరం వద్ద నావిక పాఠశాలను నెలకొల్పి నౌక నిర్మాణం నందు శిక్షణ ఇప్పించెను? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హెన్రీ. నెక్స్ట్, క్రింది వానిలో అసత్యం ఏదో గుర్తించండి. ఇక్కడ ఫ్రెంచ్ వారి యొక్క ప్రధాన స్థావరం మచిలీపట్నము, బ్రిటిష్ యొక్క ప్రధాన స్థావరం మద్రాస్. నెక్స్ట్, మద్రాస్లో సెయింట్ జార్జ్ కోటను నిర్మించింది వెంకటాద్రి నాయుడు. ఆన్సర్స్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, 1, 2 మరియు 3. ఇక్కడ 3 వాక్యాలు కనుక చూసినట్లయితే అసత్యంగా గుర్తించడం అయింది. అయితే ఇక ఫ్రెంచ్ వారి యొక్క ప్రధాన స్థావరం మచిలీపట్నము, బ్రిటిష్ యొక్క ప్రధాన స్థావరం మద్రాస్. నెక్స్ట్, మద్రాస్లో సెయింట్ జార్జ్ కోట నిర్మించింది వెంకటాద్రి నాయుడు. ఇవి అసత్యంగా రాంగ్ ఆన్సర్స్గా గుర్తించడం అయింది. ఈ క్రింది వాటిలో ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవారందరూ. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీకి బంగారు ఫార్మానాను జారీ చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఫారూక్ సియర్.
ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫరూక్ సియర్ గారు బంగారు ఫార్మానాన్ని జారీ చేసినటువంటి మొఘల్ చక్రవర్తి. క్రింది వానిలో సరైన వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రెండు సరైనవే. అంటే ఇక్కడ వాస్కోడి గామ వారు మలేరియా వ్యాధితో బాధపడుతూ కొచ్చిన్ నందు మరణించెను. పోర్చుగీస్ వారు అవలంబించినటువంటి వర్తక విధానం ఏంటి అని అంటే ఏకస్వామ్య విధానము. నెక్స్ట్, పోర్చుగీస్ నావికుడైన వాస్కోడి గామ ఎవరి సహాయంతో తుఫాన్ లాగాదం నుండి క్యాలికట్ చేరుకున్నాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అబ్దుల్ నాజీర్. నెక్స్ట్, క్రింది వానిలో సత్యం ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, భారతదేశంలో ప్రధానంగా ఏర్పరిచిన వర్తక స్థావరం కొచ్చిన్. నెక్స్ట్, తూర్పు భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క మొట్టమొదటి స్థావరం బాలాసోర్. నెక్స్ట్, విలియం III పేరు మీద బ్రిటిష్ వారు పోర్టు విలియం కోటను నిర్మించారు. ఇక్కడ భారతదేశంలో ప్రప్రథమంగా ఏర్పరిచినటువంటి వర్తక స్థావరం కనుక చూసినట్లయితే కొచ్చిన్ అండి. నెక్స్ట్, చిట్ట చివరి ఏర్పరిచినటువంటి తూర్పు భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క మొట్టమొదటి స్థావరము బాలాసోర్. నెక్స్ట్, విలియం III పేరు మీద బ్రిటిష్ వారు పోర్టు విలియం కోటను నిర్మించారు. నెక్స్ట్, క్రింది వారిని జతపరచండి. అయితే పోర్చుగీస్ వారు, డచ్, ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు కనుక చూసినట్లయితే వీరు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పరిపాలించారో చూద్దామండి. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఫస్ట్ వన్ వచ్చేసి పోర్చుగీసు వారు 1502 నుంచి 1961 వరకు. నెక్స్ట్, డచ్ వారు, ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి సి అండి, 1602 నుంచి 1795. నెక్స్ట్, ఆంగ్లేయులు 1608 నుంచి 1947. నెక్స్ట్, ఫ్రెంచ్ వారు 1664 నుంచి 1765 వరకు పరిపాలించడము జరిగింది. నెక్స్ట్, ఔరంగజేబ్ చక్రవర్తి నుండి నవాబ్ అనే బిరుదును పొందిన మొదటి యూరోపియన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, డ్యూమాస్. నెక్స్ట్, క్రింది వానిలో సరైన వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రెండు సరైనవే. అంటే ఇక్కడ భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ఐరోపా వాసులు పోర్చుగీసులు, భారతదేశానికి వచ్చిన చిట్ట చివరి ఐరోపా వాసులు ఫ్రెంచ్ వారు. నెక్స్ట్, క్రింది వానిలో సరికాని వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రెండు సరికావు. అంటే చివరి పోర్చుగీస్ గవర్నర్ మార్టిన్ ఆల్ఫాన్స్ డి సౌజా. నెక్స్ట్, గోవాలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ని ఏర్పాటు చేసింది ఫ్రెంచ్ వారు. నెక్స్ట్, క్రింద ఇవ్వబడినవి దేనికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రెండవ కర్ణాటిక్ యుద్ధము. అయితే నిజాం వారసత్వ ఘర్షణ, చందా సాహిబ్ తిరుగుబాటు, తిరుచునాపల్లి సంధి, ఇవి రెండవ కర్ణాటిక్ యుద్ధానికి చెందినవి. నెక్స్ట్, ఆల్ఫానోస్ డిసౌజా అనే పోర్చుగీస్ గవర్నర్ కాలంలో భారతదేశానికి వచ్చిన జేస్ఫుడ్ క్రైస్తవ మతాచార్యులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫ్రాన్సిస్కో జేవియర్. ఈ ఆల్ఫానోస్ డిసౌజా అనే పోర్చుగీస్ గవర్నర్ కాలంలో మన భారతదేశానికి వచ్చినటువంటి క్రైస్తవ మతాచార్యులు ఎవరంటే ఫ్రాన్సిస్కో జేవియర్ గారు. ఇతడు క్రైస్తవ మతాచార్యులు అండి. ఇతడు ఆల్ఫానోస్ డిసౌజా అనే పోర్చుగీస్ గవర్నర్ కాలంలో మన దేశానికి రావడము జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.